హలో అండి. ముందుగా అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలండి. సో అందుకే ఈరోజు వీడియో అయితే లేట్గా పోస్ట్ చేస్తున్నాను. ఇంకా ఇద్దరి పిల్లలతోటి అంటే సరస్వతి పూజ అయితే చేయించానమాట ఇంట్లోనే. ఇంకా ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ కదండి మనకి ఎడ్యుకేషన్. అండ్ ఈరోజు చాలా అంటే చాలా పవర్ఫుల్ డే. అందుకని చెప్పేసి ఇంకా ఇంట్లో పొద్దున్నే తలస్నానాలు చేయించేసి పిల్లలకి మంచిగా వాళ్ళకైతే సరస్వతి పూజ చేయించేసి మనం అంటే నార్మల్గా సరస్వతికి సపరేట్గా మంత్రాలు ఉంటాయి కదండి. సో అవి నేను చదివాను, పిల్లలతో చదివించాను అనమాట. సో అందుకే కొంచెం లేట్ అయింది. ఇంకా పండుగలు ఇట్లాంటి స్పెషల్ డేస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా లేట్ అవుతుంది కదా. అండ్ ఇంకా శనివారం ఆదివారం 2 రోజులు అయితే ఫుల్ బిజీ. ఇంకా నెక్స్ట్ మండే స్టార్ట్ అయింది అని అంటే ఇంకా నాకు ఎంత హెక్టిక్ అంటే మీ అందరికీ తెలుసు కదండి. ఇంకా మిగతా రోజులు ఏదైతే పెండింగ్ ఉన్నాయో కరెంట్ అఫైర్స్ రాయడం అవన్నిటిని తీసుకొని ఇంకా ఈ రోజే రాయాలన్నమాట. సో అందుకే ఈరోజు చాలా అంటే చాలా బిజీగా ఉన్నాను. అంతట్టు ఫిబ్రవరి మంత్ వచ్చేసింది అని అంటే గుర్తుపెట్టుకోండి, ఫిబ్రవరి మంత్ చాలా 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 ఇంపార్టెంట్ మంత్ అండి. ఎందుకంటే లాట్ ఆఫ్ ఇంపార్టెంట్ థింగ్స్ అనేటువంటి ఫిబ్రవరిలో జరుగుతూ ఉంటాయి. అండ్ ఇంపార్టెంట్ డేస్ కూడా అనమాట. అందుకని ఫిబ్రవరి మంత్ మాత్రం కరెంట్ అఫైర్స్ అస్సలు మిస్ చేయొద్దు. అండ్ మనం ఇంకా ఈ ఫిబ్రవరిలోనే చాలా న్యూ ఇనిషియేషన్స్ కూడా తీసుకొద్దామని చెప్పేసి అనుకుంటున్నాము. సో వీడియో మొత్తం క్లియర్గా చూస్తే మీకు అర్థమవుతుంది. మీరు అండ్ నేను అనేటిది మీరు క్లియర్గా వినట్లేరండి, మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు మీరు. యాక్చువల్లీ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదండి, పాలిటీ కంప్లీట్ చేసాం కదా, షార్ట్ నోట్స్ క్లాసెస్. నెక్స్ట్ ఏం చెప్పాలి అని చెప్పేసి నేను మిమ్మల్ని అడిగాను, గుర్తుందా? సో అప్పుడు నేను ఏం చెప్పానంటే యాక్చువల్గా నా నోట్స్లో అన్ని అంటే పేజెస్ 10 పేజెస్ డైలీ వాళ్ళకి మాత్రమే, అంటే స్పెషల్గా నెక్స్ట్ ఇంకొక పర్క్ యాడ్ చేసి జాయిన్ బటన్లో. సో ఎవరెవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళు అనుకుంటున్నారో వాళ్ళు జాయిన్ అయిపోండి. డైలీ ఒక 10 పేజెస్ చొప్పున ఒక 1 వీక్లో తెలంగాణ హిస్టరీ కంప్లీట్ చేసేద్దాము. అండ్ అవి కూడా మీరు వాటిని నేను ఏదైతే స్క్రీన్ షాట్ తీసి పెడతానో వాటిని మీరు మిస్యూజ్ చేయకూడదు అని చెప్పేసి 2 డేస్ కానీ 3 డేస్ తర్వాత కానీ అవి డిలీట్ చేస్తాను అని చెప్పేసి చెప్పానమాట. మీరేమర్థం చేసుకున్నారండి? పాలిటీ షార్ట్ నోట్స్ వీడియోస్ డిలీట్ చేయకండి అక్క, అండ్ మేము ఏమీ రాసుకోలేదు అండ్ మాకు చాలా టైం పడుతుంది మేము రాసుకోవడానికి, మీరు అట్లా డిలీట్ చేస్తే అంటే వేస్ట్ అయిపోతుంది మాకు, అంత ఫాస్ట్గా మేము నోట్స్ కూడా రాసుకోలేము అని చెప్పేసి అంటున్నారనమాట. నేను అన్నది అది కాదండి. అసలు పాలిటీ షార్ట్ నోట్స్ నేను ఎట్లా డిలీట్ చేస్తాను చెప్పండి? అవన్నీ వీడియోస్ ఉన్నాయి కదా. అండ్ 2-3 సిస్టర్స్ పర్టికులర్ ఈ టాపిక్ నాకు కావాలక్క, షార్ట్ నోట్స్ కావాలి, అది మీది ఒక పేజ్ పంపించండి అని చెప్పేసి అంటున్నారు. సారీ మా, యాక్చువల్లీ నేను మొన్న అంతా ఇల్లంతా సదురుతుండే, అసలు అంటే ఎక్కడన్నా జాగ్రత్తగానే ఉంటుంది కానీ ఎక్కడ పెట్టింది అనేది అర్థం కాలేదండి. సో అందుకనే కొంచెం టైం ఇవ్వండి, నాకు దొరికితే నేను ఇస్తాను. కంటిన్యూస్గా సేమ్ మెసేజ్ అడుగుతూనే ఉన్నారనమాట సిస్టర్స్. నోట్స్ పోయిందండి, అది చెప్తే బాగోదని చెప్పేసి. యాక్చువల్లీ నేను ఎక్కడ పెట్టినా గుర్తు రావట్లేదు. మొత్తం ఇల్లంతా వెతకాలి, అన్ని బుక్స్ అవన్నీ తీసి సర్దానమాట. అందుకని ఎక్కడో పడుంటుంది, అంటే మంచిగానే ఉంటుంది, సేఫ్గానే ఉంటుంది కానీ చూడాలి, వెతకాలన్నమాట. అంత టైం దొరకట్లేదండి. అండ్ అసలు కంటిన్యూస్గా ఈ హెల్త్ ఇష్యూస్ అనేటువంటి తగ్గట్లేదు ఫస్ట్ థింగ్. అయినప్పటికీ కూడా నేను మీకు ఇవ్వాల్సిన కంటెంట్లో అసలు మార్పు అయితే ఉండదు. ఫిబ్రవరి అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను కదా. సో మనం లేట్ చేయకుండా మనం క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదామండి. అయితే టోటల్ రామ్సార్ సైట్స్ ఎన్ని? కొత్తగా వచ్చినాయి కదండి కొన్ని. యాక్చువల్లీ రామ్సార్ సైట్స్ గురించి కూడా నేను అడిగినట్టున్నాను కదా. సో ఇక్కడ ఇంకోసారి అడుగుతున్నాను అనమాట. అండ్ పెద్దది అంటే అన్నిటికంటే లార్జెస్ట్ది ఏంటిది రామ్సార్ సైట్, స్మాలెస్ట్ రామ్సార్ సైట్ ఏంటిది, ఎక్కడ ఏ స్టేట్లో ఉంది, అది కూడా ఇంక్లూడ్ చేయండి. ఎవ్రీ టైం నేను అడుగుతున్నానండి. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ రివిజన్. సో అది కొత్తగా ఏమేమైతే న్యూస్లోకి వచ్చాయో అవి 4, నేను 4 అని చెప్పేస్తున్నా కాబట్టి కమెంట్లో మీరు 4 రాయాలి. అవి ఏదైనా సరే, నేమ్ ఒక్కటే కాదు, అది బర్డ్ శాంక్చురీయా లేకపోతే ఇంకేమన్నా ప్లేసా అంటే అది ఏ స్టేట్లో లొకేట్ అయి ఉంది, ఏ ప్లేస్లో లొకేట్ అయి ఉంది అనేది మాత్రం మీరు ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో షేర్ చేయాలి. ఖచ్చితంగా బిట్టుపడుతుందండి. కొత్తగా రామ్సార్ సైట్ వచ్చిన ఏదైనా వెట్లాండ్ అట్లాంటిది ఏమైనా న్యూస్లోకి వచ్చింది అని అన్నా కూడా ఖచ్చితంగా బిట్టుపడుతుంది. అండ్ దానికి అసోసియేట్ అయి ఉన్న స్టాటిక్ బిట్ కూడా యాడ్ అవుతుంది అనమాట. సో సిమిలర్లీ ఇంకో క్వశ్చన్, గుజరాత్లో రీసెంట్గా ఫస్ట్ ఒక బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్ని అయితే గుర్తించారు. సో అదేంటి? అయితే సింపుల్గా అడుగుతున్నాను అనుకోకండి. సో ఇంకా వస్తాయి, పెద్దగా వస్తాయి. యాక్చువల్లీ ఫిబ్రవరి 3, ఈరోజు ఫిబ్రవరి 3, ఈరోజు డే యొక్క ఇంపార్టెన్స్ ఏంటిది ఇది ఒకటి షేర్ చేయాలి. అట్లనే ఫిబ్రవరి 1 ఏంటి, ఫిబ్రవరి 2 ఏంటి అనేటిది కూడా మీరు నాకు చెప్పాలి. 1st, 2nd, 3rd అంటే ఫస్ట్ 3rd చెప్పండి, ఈరోజు ఇంపార్టెన్స్ చెప్పండి. అంటే ఫిబ్రవరి 1ది అండ్ 2ది ఈ 2 డేస్ యొక్క ఇంపార్టెన్స్ చెప్తూ వాటి యొక్క థీమ్స్. ఎందుకు అంటే ఫిబ్రవరి డే 1 నుంచి అంటే 1st తారీఖు నుంచి ఫిబ్రవరి మొత్తం మంత్ ఎండింగ్ వరకు ఖచ్చితంగా ప్రతి ఒక్క వీక్ ఒక ఇంపార్టెన్స్ ఉంటుందండి, ప్రతి ఒక్క వీక్కి. అండ్ మీరు రేపు యూపీఎస్సీ ప్రిలిమ్స్ పేపర్ చూసినా
నెక్స్ట్ వచ్చే గ్రూప్ 1 ఎగ్జామ్ చూసినా కూడా, గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్ చూసినా కూడా ఖచ్చితంగా ఫిబ్రవరికి సంబంధించిన డేటా ఉండకపోతే నన్ను అడగండి. ఏదన్నా డే యొక్క ఇంపార్టెన్స్ కానివ్వండి, థీమ్ కానివ్వండి, మ్యాచ్ ద ఫాలోయింగ్ అడగచ్చు. సో ఖచ్చితంగా అడుగుతాడు అనమాట ఫిబ్రవరి. నాకు అందుకే ఫిబ్రవరి మంత్ వస్తుందంటే భయం అవుతుంది, అండ్ అట్ ద సేమ్ టైం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే మన క్వశ్చన్స్ అన్నీ చదువుతాము, కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్లో మనకు తెలిసినవి వచ్చినాయి అనుకోండి, ఆ హ్యాపీనెస్సే వేరు కదా. సో మీరు ఫిబ్రవరి 1st ఇంపార్టెన్స్, 2nd ఇంపార్టెన్స్, 3rd ఇంపార్టెన్స్ అండ్ వాటి యొక్క థీమ్స్ కూడా నా ఛానల్లో ఎవరైతే రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ నేను అడిగే వాటికి కమెంట్స్ చేస్తారో డెఫినెట్గా వాళ్ళు ఎగ్జామ్లో ఇట్లాంటి బిట్స్ పడితే అస్సలు మిస్టేక్ చేయరు. అండ్ నాకు కాన్ఫిడెన్స్ ఉంది వాళ్ళు ఏ ఎగ్జామ్ అయినా క్లియర్ చేయగలుగుతారు అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ ఫస్ట్ వీక్, ఈ ఫిబ్రవరిలో ఫిబ్రవరి 2nd నుంచి 8th వరకు ఈ వీక్కి ఒక ఇంపార్టెన్స్ ఉందండి. ఆ వీక్ ఏంటిది అనేటువంటిది కూడా రాయండి. నేను ఈ క్వశ్చన్స్ అడగడానికంటే ముందు, నా వీడియో చూడడానికంటే ముందు మీరు హరీష్ అకాడమీ చూసి అండ్ అట్ ద సేమ్ టైం పర్చామ్ క్లాసెస్ అనే యూట్యూబ్ ఛానల్ కనుక చూసి నా వీడియోస్ చూస్తే డెఫినెట్గా మీకు ఎంత కాన్ఫిడెన్స్ పెరుగుతుంది తెలుసా. ఒక్కసారి నేను ఈరోజు చెప్పాను కదా, నా వీడియోని ఇక్కడికి మీరు స్టాప్ చేసి ఈరోజు కరెంట్ అఫైర్స్ సెషన్ పర్చామ్ క్లాసెస్లో రిచా మ్యామ్ చెప్తారు, రిచా మ్యామ్ చెప్పిన కరెంట్ అఫైర్స్ క్లాస్ వినేసి కొంచెం స్పీడ్లో పెట్టుకొని 1.5 స్పీడ్లో పెట్టేసుకొని చూసేసి ఇంపార్టెంట్ అన్ని బిట్స్ అన్నీ రాసుకొని వచ్చి నా వీడియో వినండి. మీకు డబల్ కాన్ఫిడెన్స్ వస్తుంది, ట్రస్ట్ మీ. అయితే ఈ వీక్ యొక్క ఇంపార్టెన్స్ అంటే ఫిబ్రవరి 2nd నుంచి 8th వరకు అసలు దీన్ని ఏ వీక్ అంటారు అని చెప్పేసి ఇప్పటి నుంచి ఫిబ్రవరి మంత్ మొత్తం ఈ వీక్స్ యొక్క ఇంపార్టెన్స్ అనేటువంటి నేర్చుకుంటాము. సో మీరు ప్రిపేర్డ్గా ఉండండి. నెక్స్ట్ ది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి, 2025ని నేను 2 సంస్థల పేర్లు చెప్తాను. ఆ 2 సంస్థలు ఈ 2025 ఇయర్ని ఏ రకంగా గుర్తించినాయి. డెఫినెట్గా ఈరోజు కమెంట్స్కి ఆన్సర్ కరెక్ట్గా, అంటే ఎవరైతే క్వశ్చన్స్కి కరెక్ట్గా కమెంట్స్ చేస్తారో నేను చెప్తున్నాను కదండి, వాళ్ళని ఖచ్చితంగా నేను నెక్స్ట్ థంబ్నెయిల్లోనే వాళ్ళ పేరు పెట్టేస్తాను. ఎందుకంటే అంత కాన్ఫిడెంట్గా నేను క్వశ్చన్స్ అడుగుతున్నాను, మీరు కూడా అంతే కాన్ఫిడెంట్గా ఆన్సర్స్ మిస్టేక్ చేయకుండా చేయాలి. 2025 ఇయర్ని యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ వాళ్ళు ఏ ఇయర్గా గుర్తించారు. సిమిలర్లీ యునైటెడ్ నేషన్స్ వాళ్ళు 2025 ఇయర్ని ఏ రకంగా గుర్తించారు. ఇవి రెండిటికి ఆన్సర్స్ మీరు ఎంత, ఇక మీకు తెలుసు క్రియేటివిటీ మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ రిమైనింగ్ మీరు కూడా కొంచెం స్టార్ట్ చేయండి. మీరు కూడా మిగతా వాళ్ళని చూస్తున్నారు కదా, మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ ఎంత బాగా కమెంట్ చేస్తున్నారు సిస్టర్స్ అండ్ బ్రదర్స్. సో మీరు కూడా ఆ పోటీలో ఉండాలి అని అంటే యూ హ్యావ్ టు, మీరు కూడా చేయాలండి కమెంట్స్. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇక్కడ నుంచి ఇంపార్టెంట్ బిట్స్ అనేటువంటి, ఇంకా ది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అనేటువంటి స్టార్ట్ అయితే ఇంకా బడ్జెట్. ఇంకా మీ అందరికీ తెలుసు బడ్జెట్ ఖచ్చితంగా క్వశ్చన్స్ అడుగుతానని చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు నా వీడియో కోసం ఈరోజు. సో బడ్జెట్లో మ్యామ్ మనకి 4 ఇంజన్స్ ఆఫ్ డెవలప్మెంట్ అనేటువంటిది కీవర్డ్ వాడారు. అసలు అక్కడ 4 ఇంజన్స్ అనేటువంటి ఏంటి ఇది నాకు చెప్పాలి. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే ఇప్పటి నుంచి నేను అడగబోయే క్వశ్చన్స్ని నేను స్టాటిక్ అంటే మిమ్మల్ని క్వశ్చన్స్ రూపకంగా కూడా అడుగుతాను. ఈ కమెంట్స్ ఆన్సర్ చేస్తారు కదండి మీరు క్వశ్చన్స్కి కమెంట్స్. సిమిలర్లీ మీరు ఇప్పుడు ఎట్లనైతే క్రియేటివిటీ ఇక్కడ నాకు ఆన్సర్స్లో చూపిస్తున్నారో, ఇప్పుడు ఇది మీరు టైప్ చేస్తున్నారు కరెక్ట్, కానీ దీన్ని మనం పేపర్ మీద పెట్టి నాకు ఎందుకు సెండ్ చేయకూడదు, మీ ఇష్టం. అంటే ఒకవేళ మీకు ఎవరికైనా ఇప్పుడు మీరు ఎట్లనైతే ఇప్పుడు నేను రామ్సార్ సైట్స్ గురించి చెప్పినప్పుడు ఎంతో బ్యూటిఫుల్ కంటెంట్ రాశారండి మీరు. అసలు అది ఏంటిది, అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, దాని యొక్క కన్వెన్షన్స్ గురించి, దాని యొక్క యాక్ట్స్ గురించి, దాని యొక్క ఇయర్స్ గురించి ఎంతో స్పెసిఫిక్గా చెప్పారు. చెప్పి పెద్దది చిన్నది అని చెప్పేసి దాన్ని పిక్టోగ్రఫిక్ వేలో ఒక ఆన్సర్ రైటింగ్ లాగా ఇప్పుడు ఇందులో ప్రతిరోజు అన్ని బిట్స్కి అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మేట్గా ఉండకపోవచ్చు. ఇప్పుడు నేను అడిగాను బడ్జెట్ గురించి అడిగాను, 4 ఇంజన్స్ ఆఫ్ డెవలప్మెంట్ అని చెప్పేసి దీన్ని మీరు ఆన్సర్గా రాయొచ్చు కదా. దీన్ని ఇది ఒక్కటే కాదు, ఇప్పుడు నేను అడగబోయే బడ్జెట్ రిలేటెడ్ క్వశ్చన్స్ అన్నిటినీ కలిపి మీరు ఒక ఆన్సర్ రూపంలో రాసి నాకు సెండ్ చేయండి, చూద్దాము. సో మనం ఇట్లనేనండి డెవలప్ చేసుకోవాల్సింది. ఆన్సర్ రైటింగ్ అంటే ఎక్కడి నుంచో రాదు మనకు, అది మనం డైలీ ఇట్లా మనం రాస్తుంటేనే ఆన్సర్స్ అనేటువంటి ఇట్లా రాస్తుంటేనే క్రియేటివిటీ అనేటువంటిది మనలో ఉన్న క్రియేటివిటీ బయటకు వస్తుంది. అలాగే బడ్జెట్లో ఇంకొక టర్మ్ కూడా వాడిందండి, ట్రాన్స్ఫర్మేషన్ రీఫార్మ్ అక్రాస్ 6 డొమైన్స్ అని చెప్పేసి. ఇక్కడ 6 డొమైన్స్ వేరు, సిమిలర్లీ 4 ఇంజన్స్ ఆఫ్ డెవలప్మెంట్ వేరు. నేను ఆల్రెడీ 4 ఇంజన్స్ ఆఫ్ డెవలప్మెంట్ అనేటువంటిది అడిగాను. ఆ 4 ఇంజన్స్ ఏంటి అని చెప్పేసి మీరు ఆ టర్మ్స్ చెప్పాలి. అండ్ బడ్జెట్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే అక్రాస్ 6 డొమైన్స్ అన్నాను కదా, సో 6 డొమైన్స్ కూడా ఏంటిది అనేది నాకు మీరు కమెంట్ సెక్షన్లో షేర్ చేయాలి. ఇన్ కేస్ మీరు కనుక ఆన్సర్ అక్క మేము ఆన్సర్ నోట్ పేపర్లో రాసి నేను మీకు షేర్ చేస్తాను అంటే యువర్ మోస్ట్ వెల్కమ్ అండి. అండ్ 6 అయిపోయినాయి కదా. థీమ్ 2025-2026 బడ్జెట్ యొక్క థీమ్, వాట్ ఈస్ ద థీమ్. సిమిలర్లీ ఇంకా లాస్ట్ క్వశ్చన్ అండి, ఇంకా ఈ రోజుకి కరెంట్ అఫైర్స్లో మనకు బడ్జెట్ స్పీచ్ అనేది ఉంటుంది కదా. ఇప్పుడు రీసెంట్గా జరిగిన ఈ బడ్జెట్ ఎంత టైంలో మనకు చెప్పారు, బడ్జెట్ యొక్క స్పీచ్ ఎంత టైం జరిగింది
అనేటువంటిది టైం చెప్పండి నాకు. ఇట్లా కూడా అడుగుతారా అక్క అంటే, నేను ఇప్పుడు చెప్పాను కదా, ఒకసారి పరిచయం క్లాసెస్కి వెళ్ళి అసలు అక్కడ వీడియో చూసి ఇక్కడికి రండి, మీరు అసలు కళ్ళు మూసుకొని ఆన్సర్ చేసేస్తాడు కమెంట్, అట్లుంటుంది. సో స్పీచ్ అనేటువంటిది ఎంత టైం జరిగింది అదొకటి. ఇంకా అసలైతే ఇంతవరకు అంటే ఈ మధ్యకాలంలో జరిగిన వాటిల్లో లాంగెస్ట్ బడ్జెట్ స్పీచ్ ఏ ఇయర్లో జరిగింది, అది ఎవరు చెప్పారు? లాంగెస్ట్ బడ్జెట్ స్పీచ్ అనేటువంటిది మొత్తం హిస్టరీలోనే లాంగెస్ట్ బడ్జెట్ స్పీచ్ ఎంత టైం పట్టింది అంటే ఈ మధ్యకాలంలోనే లాంగెస్ట్ ఏంటిది అంటే ఎవరు చేశారు, ఏ టైంలో చేశారు, ఎంత టైంలో చేశారు, అంటే ఈసారి అంటే ఈ సంవత్సరం మొన్న జరిగిన బడ్జెట్ దాంట్లో ఎంత టైము మాట్లాడారు. మీకు అర్థమవుతుందండి నేను అడిగే క్వశ్చన్స్ అన్నీ? ఆ క్వశ్చన్స్ అనేటువంటి నేను అడిగే విధానం మీకు అర్థమైతే మీరు ఆన్సర్ చేస్తారు. ఇప్పుడు నేను అడిగిన వీటన్నిటికీ, ఇప్పుడు థీమ్ అడిగిన ఆ 6 డొమైన్స్ చెప్పండి అనన్నా, 4 ఇంజన్స్ చెప్పండి అనన్నా, ఇప్పుడు బడ్జెట్ స్పీచ్ అనేటువంటిది ఏది హైయెస్ట్ ఉంది, ఏది లాంగెస్ట్ ఉంది, ఏది తక్కువ అంటే ఇప్పుడు ఏంటిది, ఇప్పుడు చెప్పిన బడ్జెట్ స్పీచ్ ఎంత టైం ఉందని చెప్పేసి అడిగిన, ఏ ఇయర్లో అన్నా, ఎవరు చెప్పారు అని చెప్పేసి అన్నా. సో ఇదంతా మీరు ఒక ఆన్సర్ రూపకంగా ఒక చార్ట్ లాగా ఎట్లా అంటే దీన్ని ఒక ఆన్సర్ రైటింగ్గా మీరు ఎందుకు రాయకూడదు? ఒకసారి ట్రై చేద్దామా ఈ రోజు నుంచి? అంటే నేను అడిగే వాటిల్లో ఇట్లా అంటే మీ నుంచి ఇనిషియేటివ్స్ సపోర్ట్ అనేటువంటి దొరికిందనుకోండి నాకు, నేను ఆన్సర్ చేస్తాను. గ్రీష్మా సిస్టర్ ఆమె ఎప్పుడు రేస్లోనే ఉంటుంది నేను అడిగే ప్రతి క్వశ్చన్కి. అట్లాగే స్వర్ణకుమారి సిస్టర్, దీస్ 2 పీపుల్ ఆర్ ఎట్లా అంటే వీళ్ళిద్దరి మధ్యలో పోటాపోటీగా జరుగుతుందండి హోర్. అసలు ఎంత బాగా ఆన్సర్స్ రాస్తున్నారంటే, నేను వాళ్ళకి ఆన్సర్స్ రాసేటప్పుడు ఎస్ఏ స్టార్ట్ చేసినాం కదా, వాళ్ళ ఆన్సర్స్ రాసేటప్పుడు అక్క మీరేమన్నా చెప్పండి, ఇంకేమన్నా నేను మార్పులు చేర్పులు చేసుకోవాలని చెప్పేసి అడిగితే నేను వాళ్ళకి మెయిల్లోనే ఆన్సర్ చేస్తున్నాను. ఇట్లా కాదమ్మా ఇట్లా అని చెప్పేసి అంటే మళ్ళీ నేను వెంటనే ఇంకో ఎస్ఏ ఇవ్వగానే వాళ్ళు చేంజ్ చేస్తున్నారు వాళ్ళ స్టైల్ని. అసలు నిజంగా నాకైతే ఎంత హ్యాపీగా ఉంది తెలుసా అమ్మా, మీ గురించి నిజంగా ఐఎమ్ రియల్లీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. నిజంగా మీ రిజల్ట్స్ కోసం నేను వెయిట్ చేస్తున్నా. అంటే నేను ఒక క్వశ్చన్ అడిగేటప్పుడు మీరు ఎట్లయితే వెయిట్ చేస్తారో, సిమిలర్లీ మీ ఆన్సర్స్ కోసం నేను అంతే వెయిట్ చేస్తానన్నమాట. ఎండ్ ఆఫ్ ది డే మనం ఈ రోజు వరకు ఎన్ని ఎస్సేస్ ప్రాక్టీస్ చేసాం చెప్పండి సిస్టర్స్? ఎవరైనా నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు ఉంటే మనం ఎన్ని ఎస్సేస్ ప్రాక్టీస్ చేసాము ఇప్పటి వరకు, ఎన్ని అయిపోయినాయి అని చెప్పేసి నాకు కింద కమెంట్ సెక్షన్లో నెంబర్ వైజ్గా చెప్పండి. అంటే ఈ రోజు నేను ఆల్రెడీ వీటికి సంబంధించిన ఒక ఆన్సర్ రాయండి అని చెప్పేసి అన్నాను కదా. సో ఇప్పుడు నేను ఇవ్వబోయే ఇంకొక ఎస్సే ఏంటిదంటే, ప్రజెంట్ డేస్లో అసలు ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేటువంటిది ఎలా ఉంది అని చెప్పేసి ఈరోజు దీని గురించి ఎస్సే ఎవరు బాగా రాస్తారో చూస్తాను. ఎప్పుడు వాళ్ళిద్దరు పేర్లు చెప్తా ఉంటే ఎట్లా ఉంటుందండి, మీ పేర్లు కూడా ఇట్లా అందరూ వినాలి, తెలుసుకోవాలి, మనం కూడా చదువుతున్నామని తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది కదా, మన పేర్లు కూడా ఇట్లా అనౌన్స్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటారు కదా అందరు కూడా. సో అట్లా మీరు ఎందుకు ముందుకు రావట్లేరు? ఇంకా కొంతమంది సిస్టర్స్ మీరు ఆన్సర్స్ చేస్తున్నారు కానీ మీరు ఎందుకు ఎస్సేస్ రావట్లేరండి? మీరు నిజంగా చెప్తున్నాను కదా, ఈ ఇనిషియేటివ్ అనేటువంటిది మీకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, కానీ తప్పకుండా ఫ్యూచర్లో మీరు రేపు గ్రూప్ 1 అప్లై చేసే ముందు ఖచ్చితంగా మీకు ఇది చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. నేను ఇంకా సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్స్ కూడా మెల్లమెల్లగా స్టార్ట్ చేపిద్దామని చెప్పేసి అనుకుంటున్నానండి. మీ రెస్పాన్స్ లేకపోతే వేస్ట్. సో ఇప్పుడు నేను అడిగిన ఈ ఎస్సేలో దాంట్లో ఇంకా మీరు అంటే ఎన్ఈపీ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ గురించి, ఆ స్కీమ్స్ గురించి రాయడం ఇట్లాంటివి చేయండి. అండ్ డే బై డే దే ఆర్ ఇంప్రూవింగ్ దేర్ కంటెంట్ అండ్ నెంబర్ ఆఫ్ పేజెస్ కూడా వాళ్ళు ఇంక్రీజ్ చేస్తున్నారు. ఫస్ట్ 2 sides రాశారు, తర్వాత 3 sides, నౌ దే ఆర్ రైటింగ్ 6 sides అనమాట. సో మెల్లిమెల్లిగా వాళ్ళని నేను ఇంప్రూవ్ చేస్తున్నాను. సో మీరు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? రిమైనింగ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మీరు ఎప్పుడు స్టార్ట్ చేసి సెండ్ చేస్తారండి నాకు? ఎలాగో ఫిబ్రవరి కూడా వచ్చేసిందండి. జనవరి మంత్ కరెంట్ అఫైర్స్ అన్నీ మనం చెప్పుకున్నాం కదా. సో రేపు కానీ ఎల్లుండి కానీ నేను కరెంట్ అఫైర్స్ క్విజ్ చేసి కండక్ట్ చేస్తాను. మ్యాక్సిమం రేపే చేస్తాను. 11:30 నుంచి 12 మధ్యలో అందరూ రెడీగా ఉండాలండి. నేను అడిగే ప్రతి క్వశ్చన్ మీరు నోట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. సో రేపు చూద్దాము ఎంత బాగా ఆన్సర్ చేస్తారో మీరు. అండ్ మీరు కమెంట్ చేయాలండి ఆన్సర్స్. ఓకేనా? బాయ్ అండి.